24 న్యూస్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేతకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20వ తేదీన హరీష్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీష్ రావును సిట్ విచారించింది. అనంతరం అయితే మళ్లీ పిలుస్తామని సిపి సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది సిట్. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు పేర్కొంది. కేటీఆర్ కు సిట్ నోటీసుల నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ భవన్ కి రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ లోని ఉండి హరీష్ రావు మానిటరింగ్ చేయనున్నారు. మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలు ప్రశ్నిస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నాడు. నిన్న నాకు నోటీసులు ఇచ్చిండు, నేడు కేటీఆర్ కి ఇచ్చిండన్నారు. కేటీఆర్ ఒకవైపు నుంచి నిలదీస్తుండు, ఇంకోవైపు నుంచి నేను అడుగుతూనే ఉన్నాను. సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ భావమర్దికే నువ్వు సాయం చేసినావు. నీ సంగతి ఏందంటే దాని మీద సమాధానం లేదు. సీట్ నోటీసులు పంపుతుండు. భయపడతామనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతామని హరీష్ రావు హెచ్చరించారు. మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు. ఈ సీట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టూ తిరగాలి. నీ భావం మరిది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు. ఈ సీట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాలి. ఈ డ్రామాలు నడవవు. జనాలకు అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజలను మోసం చేసినావని హరీష్ రావు మండిపడ్డారు. ఇందిరాగాంధీ హయాం నుంచి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా గురించి ఊరించింది తప్ప ప్రజలను ఏమీ చేయలేదు. కానీ కేసీఆర్ మాట ఇచ్చి మెదక్ను జిల్లాగా చేసి చూపించాలని హరీష్ రావు అన్నారు. ఒకవైపు వారానికి ఒకసారి మంచినీళ్లు వచ్చే మెదక్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించాం. కలెక్టరేట్, ఎస్సీ ఆఫీస్, 100 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, మైనార్టీ స్కూల్, రైతు బజార్, గ్రంథాలయం, షాదీఖానా ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాయన్నారు. మెదక్కు రైలు తెచ్చింది. పట్టణంలో 4 లైన్ల రోడ్డు వేసింది. గణపురం కాలువను ఆధునీకరించింది. హల్దీ వాగుపై చెక్ డ్యాంలు కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైంది. మెదక్ అభివృద్ధి కోసం చేసిన ఒక్క పని చూపించగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన మెదక్ను అధ్వానంగా మార్చింది. మైనార్టీలకు 4000 కోట్లు బడ్జెట్ పెడతామని మోసం చేశారు. కేసీఆర్ రైతు బంధు నిధులు నాట్లకు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే ఇస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో ప్రజలకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక సైబర్ నేరగానివా అని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ పాలిటిక్స్ కు తెరదీశారు. ఓవైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గత పోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనా వైఫల్యం. ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ముఖ్యంగా బొగ్గు స్కామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇతర మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తడం, రాష్ట్రమంతటా ఈ స్కామ్ పైనే ప్రజల్లో చర్చ జరుగుతుండటం సర్కార్ను దిక్కుతోచకుండా చేస్తుంది. దీనికి తోడు ప్రభుత్వ అవినీతిని కేటీఆర్, హరీష్ రావు ప్రజాక్షేత్రంలో ఎండగడుతుండటంతో మరింత ముప్పు తప్పదని గ్రహించిన రేవంత్ రెడ్డి తనకు అలవాటైన రాజకీయ డైవర్షన్ డ్రామాకు మళ్లీ మొదలు పెట్టాడు. అందుకే రాష్ట్రంలో మరో చర్చకు తావు ఉండదని పసలేని పనికిరాని ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ బయటకు తీసి వరుసగా హరీష్ రావుకు, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి కక్షగట్టాడు. కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ సర్కార్కు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కొనకరాని కొయ్యగా మారారు. హామీల ఏవతపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు కుంభకోణంలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం రేవంత్ రెడ్డికి ఎంత మాత్రం మింగుడు పట్టం లేదు. దీంతో కంట్లో నలుసుగా మారిన ఆ ఇద్దరి సైలెంట్ చేయాలనే ఆలోచనలకు వచ్చినట్లున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత మొత్తం దెబ్బకి తుడిచిపెట్టుకుపోయే ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఏ పాచిక వేస్తే రాష్ట్రంలో చర్చ డైవర్ట్ అవుతుందని ఆలోచించి హరీష్ రావు, కేటీఆర్లను టార్గెట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసుతో ఒరిగేదేమీ లేదనే విషయం రేవంత్ రెడ్డికి తెలియంది కాదని, కానీ డైవర్షన్ కోసమే ఈ నాటకాలకు తెరలేపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు
నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించి బయటకొచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దీంతో మరింత డోస్ పెంచాలనుకున్నారు. తాజాగా కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడం వల్ల వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటంతో పాటు క్యాడర్ లో భయం నెలకొల్పాలనే కుట్రలకు తెరలేపారు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి ఆస్తి విషమెత్త కూడా బయటికి పోనివ్వరు. ఎవరైనా గద్దల్లా వాళ్ళతో అంటే వాళ్ళనివ్వరు అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటించిన ఆయన కొన్ని మీడియా ఛానళ్లతో మాట్లాడారు. సింగరేణికి సంబంధించిన అంశంపై ఇప్పటికే తాను స్పష్టత ఇచ్చానని తెలిపారు. సింగరేణి ఆస్తిని వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను, ఎవరైనా గద్దల్లా వాల్తా అంటే కూడా వాళ్ళనివ్వను అని వ్యాఖ్యానించారు. నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించి అసలు ఇంతవరకు ఎవరూ టెండర్లు వేయలేదని, ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదని చెప్పారు. అయినప్పటికీ కొందరు ఊహించుకొని కట్టుకథలు రాశారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏమాత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండకూడదని, అంతా పారదర్శకంగా చేయాలని, ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియను రద్దు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కొంతమంది కావాలనే కట్టుకథలు అల్లి రాస్తున్నారని, సింగరేణికి సంబంధించిన సమగ్ర సమాచారం ప్రజల ముందు పెడతానని వెల్లడించారు. తాను ఈ ప్రాంతంలో నడిచిన వ్యక్తిని, ఒక ఇంచు సింగరేణి భూమిని కానీ, ఒక బొగ్గు ప్లేన్లను కానీ సంస్థ నుంచి దూరం పోనివ్వనని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. నందీనగర్ లోని తన నివాసం నుంచి ఆయన తెలంగాణ భవన్ ర్యాలీగా బయలుదేరారు. కేటీఆర్ వెంట హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ జూబ్లీ హిల్స్ లోని కార్యాలయానికి వెళ్లనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ నేరుగా సిట్ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. బరాబర్ పోతాం, పోయి అడుగుతా, ఏమడుగుతా, ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది. శ్రీ శక్తి పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బజార్లు కూడా ఏర్పాటు చేస్తోంది. ఇక డ్వాక్రా సంఘాలకు పెట్రోల్ బంకులు, విజయ డైరీ పార్లర్లు లాంటివి మంజూరు చేస్తుండగా తాజాగా ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో అవకాశం కల్పించనుంది. వారికి హైదరాబాద్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనుంది. వీటి ద్వారా మహిళలు ఆదాయం సంపాదించుకునే అవకాశం లభించనుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని మహిళా సంఘాలకు పొన్నం ప్రభాకర్ శుభవార్త అందించారు. నగరంలోని మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. నగరంలో మొత్తం 72,947 గ్రూపులు ఉండగా తొలుత 40 నుంచి 50 మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మహిళా సంఘాలకు సంపాదన వస్తుందని తెలిపారు. జేహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే నగరంలోని మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుకొచ్చే మహిళలను గుర్తించే ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. అర్హులను గుర్తించి వీటిని కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని మహిళా సంఘాలన్నింటికీ వడ్డీ లేని రుణం ప్రభుత్వం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించాలనే లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో మహిళా సంఘాలకు భారీగా రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇటీవల కొమరంభీం జిల్లాలో మహిళా సంఘాలకు రాయితీ రుణాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. మహిళలు వడ్డీ లేని రుణాలు పొందటంలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, ఆలస్యం చేయకుండా వెంటనే రుణాలు మంజూరయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాగే ఇందిరమ్మ చీరల పంపిణీకి కూడా వేగంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్. నేను కావేరి.